సినిమా మామూలుగా లేదన్న, చాలా బాగుంది, సూపర్గా ఉంది, సూపర్ డూపర్ హిట్ అనమాట. నిజంగా బాహుబలి సినిమా ఎన్ని రికార్డులు బ్రేక్ చేసినా అంతకు మించి రికార్డులు బ్రేక్ చేస్తా, కానీ ఏ మాత్రం కాంప్రమైజ్ లేదు అయ్యా. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఎవ్రీథింగ్ చాలా 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 సూపర్గా ఉన్నాయి. అలాగే మెయిన్ ఏంటంటే లొకేషన్ కూడా చాలా బాగున్నాయి. అలాగే గ్రాఫిక్స్ కానీ, విఎఫ్ఎక్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. మెయిన్ ఏంటంటే సినిమా స్టార్ట్ అయిన ఒక 20 minutes తర్వాత ప్రభాస్ గారి ఎంట్రీ కానీ, అసలు ఆ ఎంట్రీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంది భయ్యా, మామూలుగా ఉండదు, అల్టిమేటెడ్గా ఉంది. అలాగే దీపికా పడుకోని గారి క్యారెక్టరే కానీ, అమితాబ్ బచ్చన్ గారి క్యారెక్టరే కానీ, కమల్ హాసన్ గారి క్యారెక్టరే కానీ, ఆర్జీవ్ గారి క్యారెక్టర్ ఉన్న ఒక్క సీన్ కూడా చాలా బాగా అనిపించింది. అలాగే బ్రహ్మానందం గారి క్యారెక్టర్ కూడా చాలా బాగుంది, సూపర్గా ఉంది. ఇంటర్వెల్ బిఫోర్ అయితే హైలైట్స్ భయ్యా, ప్రతి హైలైట్. ఇంటర్వెల్ తర్వాత ఉంది భయ్యా, మామూలుగా లేదు సినిమా, పరిగెత్తిచ్చింది. క్లైమాక్స్ 20 minutes ముందు మన అది విజయ్ దేవరకొండ ఎంట్రీ కానీ, అసలు అది ఎవ్రీథింగ్ చాలా బాగుంది. ఫైట్స్ అయితే హైలైట్. అసలు ప్రభాస్ అన్న కెరియర్లో లాస్ట్ వచ్చిన సినిమా ఆదిపురుష్ సినిమా కొద్దిగా డిజాస్టర్ అయినా కూడా ఈ సినిమాని మాత్రం బద్దలు కొట్టింది. ప్రభాస్ అన్న ఫ్యాన్స్కి అయితే మంచి పండగ అనమాట. కానీ మాకు ఈరోజు ఐమాక్స్ దగ్గర స్పెషల్ ఏంటంటే ప్రభాస్ అన్న వాళ్ళ మదర్తో సినిమా చూడడం, అలాగే ఐమాక్స్ దగ్గరికి బుజ్జి రావడం, ఇది చాలా స్పెషల్ అనమాట మాకు. సూపర్గా అంటే ప్రభాస్ అన్న వాళ్ళ మదర్ తోటి సినిమా చూసి అలాగే బయటకు వచ్చి బుజ్జితో రీల్స్ చేసుకుని చాలా ఎంజాయ్ చేస్తాం. అలాగే మెయిన్ ఏంటంటే చాలామంది బుజ్జితో ఫోటోలు దిగాలని చాలామంది ఉంటారు. ఈరోజు ఐమాక్స్ ముందు బుజ్జి ఉందన్నమాట. ఒక 2-3 days మాత్రం ఇక్కడ బుజ్జి ఉంటుంది. చాలామంది సినిమా కోసం వచ్చిన వాళ్ళు ఒకవేళ టికెట్లు దొరకకపోయినా ఐమాక్స్ దగ్గర వచ్చి బుజ్జితో హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు, రీల్స్ చేసుకోవచ్చు, ఫొటోస్ దిగవచ్చు. ఒకటైతే సినిమా అయితే చాలా బాగుంది. ఒకవేళ ఈ టికెట్లు దొరకపోయినా ఐమాక్స్ కట్టుకొచ్చి అయితే బుజ్జితో అయితే మంచి ఫోటోలు తీసుకొని మీ ఇన్స్టాలలో ఎక్కడైనా అప్లోడ్ చేసుకోవచ్చు. చాలా అంటే పర్మిషన్ ఇస్తారు, అది ఎక్కువ మాత్రం ఉండదు, ఒక 1-2 days మాత్రమే ఉంటుంది ఐమాక్స్ దగ్గర. ప్రతి ఒక్కరు మిస్ కాకుండా వచ్చి బుజ్జితో ఫోటోలు దిగడం, రీల్స్ చేసుకోండి. సూపర్. ఏంటి భయ్యా? విజయ్ దేవరకొండ గురించి చెప్పాలంటే ఒకటే బ్రదర్, అంటే తను ఇన్ని సినిమాలు చేసిన కానీ ఈజ్ ఏ కల్ట్ క్యారెక్టర్. కల్ట్ సినిమా అంటే కల్కి అని చెప్పుకోవచ్చు. తన క్యారెక్టర్ అయితే అల్టిమేటెడ్. అంటే ఇన్ని సినిమాలో స్టార్ హీరో, కానీ ఈ సినిమాలో తన క్యారెక్టర్ కోసాలకి మాత్రం ప్రతి సినిమా ఇన్ని సినిమాలు హీరోగా చేసిన దానికంటే ఈ సినిమాలో తన క్యారెక్టర్ చెప్పుకోవడం అయితే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇండస్ట్రీలో ఎన్నో క్యారెక్టర్ ఉంటుంది, కానీ ఇలాంటి డిఫరెంట్ క్యారెక్టర్, ఇంత ఇంప్రెస్ కొట్టించే క్యారెక్టర్ అయితే విజయ్ దేవరకొండ అనమాట కల్కి మూవీలో. అలాగే దీపికా పడుకోని గారి క్యారెక్టర్ అయితే చాలా బాగుంది. తన గ్లామరే కానీ తన ప్రెగ్నెన్సీతో ఇంత బాగా యాక్ట్ చేస్తాను మాత్రం ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయలేరు. సూపర్. నేను ఎక్కువగా బ్రహ్మానందం క్యారెక్టర్ కూడా బాగా కనెక్ట్ అయిపోయాను. ప్రతిదీ బాగుంది. ఆర్జీ వచ్చినప్పుడు మామూలు మోతలు కదా, అల్టిమేటెడ్. అమ్మో, ప్రభాస్ అన్న వచ్చినప్పుడు కాక ఎట్లా అల్సల్ చేసారు అంతకు మించి అల్సల్ చేసారు. ఆర్జీ గారి క్యారెక్టర్ ఉన్న క్యారెక్టర్ కూడా చాలా బాగా అనిపించింది. మెయిన్ ఇంకా చెప్పుకోవాలంటే ప్రభాస్ అన్న లుకింగ్, హైట్ కానీ ఆ లుక్ కానీ అసలు నిజంగా ఎంత అందంగా చూసిందంటే మిర్చి సినిమాలో డార్లింగ్ ఇలాంటి సినిమాలు చూసినా కానీ ఈ సినిమాలో తన గ్లామర్ మాత్రం అసలు మామూలుగా లేదు భయ్యా. ఆ బీట్ కానీ, హెయిర్ స్టైల్ కానీ, అసలు ఆ బాడీ లాంగ్వేజ్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. ఆ డ్రెస్సింగ్ స్టైల్ కానీ ఎవ్రీథింగ్ సూపర్. ప్రతి ఒక్కరు మిస్ కాకుండా మాత్రం ఖచ్చితంగా చూడండి. కల్కి మామూలుగా లేదు, అల్టిమేటెడ్ భయ్యా.